మరి ఊళ్ళో వాళ్ళందరూ బంగారం వచ్చి ఎంతకాలం అయింది? నగలు తయారు చేసిన తర్వాత ఎవరిని వాళ్ళకి ఇచ్చేద్దు మనం. ఎన్ని నగలు ఎన్ని జన్మలకు సంపాదించగలం బావా? ఏమిటి నగలు? నగలే? అదేమిటే రాజుగారి స్నేహితుని కదా అని నన్ను నమ్మి వాళ్ళందరూ బంగారం ఇచ్చి నగలు చేయమంటే దాచేద్దామంటావు? తప్పు కాదు. చచ్చినా సరే ఈ నగలు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. పైగా ఇవాళ శుక్రవారం ఇంటికి వచ్చి లక్ష్మి కాల్దంటారటండి. అదేమిటే రాజుగారు తెలిస్తే నా పిగడిసేరు. పోనిద్దరు మన నగలు మన ఇంట్లో ఉంటే చాలు. అబ్బా ఎన్ని నగలు! అది నా పేరు పోయినా సరే నీకు నగలు కావాలంటావు? అబ్బా మీకేం తెలియదండి. అదేమిటి అంతా కాజేస్తానంటావు? కావాలంటే కాసులు అరకాసు కాజే పర్వాలేదు, లేకపోతే కొంప మురిగిపోదు. అలా వీల్లేదు, అన్ని ఉంచాల్సిందే. అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? నా ప్రాణం నిలుస్తుందటే. అంత మాట అనకే సత్యేంద్ర దేవుడా. ఇప్పుడు ఎలా ఏం చెప్పండి? అందుకనే అది కొంప మునిగిపోతాను. అబద్ధమా ఎలా అబద్ధం మాట్లాడతాను? అబద్ధం మాట్లాడితే కొంప మునిగిపోతుంది. నన్ను కూర్చొని పడుకున్నా చచ్చిపోయి పడుకున్నా కదా. ఎలా సరికప్పుడు కారణం తప్ప మాట్లాడతా నువ్వు మాట్లాడే కారణం ఒక్క మాట అయినా చెప్పకుండా పోయావు తిరకాస. తిరకాస తిరకాస చెప్పులు తిరకాస. నా తిరకాస కథలకు తిరకాస. అయ్యో దేవుడా! నువ్వు వాళ్ళంతా వచ్చారు, ఏం చెప్పమంటావు తిరకాస? బంగబడి బంగారం ఏ గంగలో కలిపావు తిరకాస. ఒక్క మాట అయినా చెప్పకుండా పోయాడు తిరగాదు. కూలిపోయాడు పాపం, చూస్తూనే చచ్చిపోయాడు. రాదు నాయన, తిరగాదు తిరగాదు తిరగాదా. అమ్మాయ్యా బ్రతుకు జీవుడా. అమ్మాయ్యా చూసారా, నేను చెప్తే నమ్మారా? ఇక బంగారం అంతా మందే, ఆ నగలన్నీ మనవే. అబ్బా నా గుండె అంతా దడ బడ దడ బడ తడగా ఉందా? పళ్ళు ఇదిగో వట్టి పళ్ళే కాదు, 2 సేర్ల పాలు. నా కొంప ముంచి పోయేవా అరకాసా? నీళ్ళు రావడం లేదు అరకాదు, నేనేం చేయను అరకాసా. అరకాదు అరకాసా అరకాసు అరకాసు అరకాదు 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 అరకాసా అరకాదు అరకాదు. వెంకయ్యమ్మత 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 ఏం చెప్పమన్నావా? ఏం జరిగింది? ఉన్నట్టే ఉండి ప్రాణాలు వదిలేసింది మొత్తం మీదే. అయ్యో వెంకయ్యమ్మత ఏం చేస్తావు? అంతే అత్త, వెంకయ్యమ్మత వచ్చింది. వస్తువులు ఏం చేసావంటే నేనేం చెప్పను, నాకేమీ చెప్పకుండా పోయేవే. అంతే అత్తమ్మా అంతే. నీ పరుచున్నా నా పరుచున్నా, నీ పాలు గంగ పాలే నా పాలు గంగ పాలే. వెంకయ్యమ్మతో అదృష్టవంతురాలు భర్త కళ్ళ ముందు పసుపు కుంకుమతో పోయింది. అంతే అత్తమ్మా, నాకు నువ్వే ఏదైనా దారి చూపించు. వెంకయ్యమ్మత అక్కర్లేదు. వెంకయ్యమ్మతో వెంకయ్యమ్మతో ఎత్తులు పెట్టుకున్నాను, వస్తాను ఊరుకోనాయన. మంచిదత్త, ఏం చేస్తావు? పోయినోడు కోసం మనం కూడా పోతావా? అరకాదు అరకాదు. వెళ్ళిపోయారు వాడు, వెళ్ళిపోయారు. వదిలిపోయాడు. అమ్మాయ్యా ఏడుస్తున్నట్టు నటించడం
ఎంత కష్టం అయిపోయింది నాకు. మీకే ఊపిరి బిగబెట్టుకుని పడుకోవడానికి నాకెంత ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అనుకున్నారా? సరే గాని ఆ పిల్లకి చూసి అలా ఏడుస్తారు ఎందుకండి? నేనే ఏడిచాను, ఆ పిల్లే నాకే చూచొచ్చింది. ఎవరేడిస్తే ఏం గాని ఆ వస్తువులు మాత్రం నాకు మిగిలిపోయాయి. చాలండి. వస్తువులే భగవంతుడా, ఆడవాళ్ళకి వస్తువులు పిచ్చ లేకుండా ఉండగలందులకు నాకు చిన్న వరం ఇప్పించి తండ్రి. ఎవరు? అదే నీ తగదు కదగా, మన వస్తువులన్నీ పోయినట్లే. పోయినట్లే ఏం చేస్తాం? ఏంటి బాబు విచారిస్తున్నావు? తిరకాసు చచ్చిపోయాడుగా, మా వస్తువులన్నీ పోయాయి. తిరకాసు కదా చచ్చిపోయింది, అరకాసు కాదమ్మా, తిరకాసు చచ్చిపోయింది. నేను కళ్ళారా చూస్తే అరకాసు చచ్చిపోయింది. నేను చూసి వస్తుంటా ఇప్పుడు. అయితే వెళ్దాం పదండి. రండి పోదా. ఇదంతా నా అదృష్టం. అవునవును, ఎవరికి తెలియకపోతే పర్లేదు, తెలిసిందా మన పిలక సాగిపోతుందా? చూడొచ్చారేంటి? అర్థం లక్ష్మిలా ఉన్నామని నాలుగుతాయి. అర్థం ఇచ్చేది తెల్లారిపోను. ఇదా మీ నాటకం? మా బంగారం కోసం మీరు సత్యం నటిస్తారా? పన్నేస్తే వాళ్ళేనంత అంటారేమో పెద్దలు. పర్లేదా? ఉండండి మీ పని చెప్తా. మా బంగారం ఇస్తారా కదా, లేకపోతే మహారాజు గారికి మీ పని పట్టిస్తా. మహారాజు గారే ఎందుకండి అంతవరకును? మీ వస్తువులు మీకు ఇవ్వనంటేగా. భగవంతుడా, ఏదో చేయకపోతే ఏదో జరిగింది. అనవసరం. తల్లి జగజ్జనని, నిన్ను నమ్మి సేవించు మనుజుండు ధన్యుండు, పట్టుకొమ్మవుగాదే భక్తతతికి. జగదంబవగు నీకు సరియగు దైవంబు మరి ఎవ్వరం మా తామరసనయనా. మదిలోన నీదు నామము నించినంతనే కలుషంబులన్నీ తొలగిపోవు. లేశంబులన్నీయు నాశమగు మహా సంతోషము తృప్తి సంఘటిల్లు. ఆశ్రితావనశీల గుణాల వాల శైల రాజాత్మజ పుణ్యచరిత దుర్గా మృత్యదను నన్నుగావు దిక్కునీవ పాలితో తమ జనపాళి భద్రకాళి. భక్త, నీ తపోశక్తికి మెచ్చి తిని. మాత ధన్యుణ్ణి, ధన్యుణ్ణి మాత. భట్టి, నీ త్యాగ నిరతికి తపోశక్తికి మెచ్చి తిని. నీకేం వరం కావాలో కోరుకో. నేను 2000 సంవత్సరాలు జీవించేటట్లు వరం ప్రసాదించు జగజ్జన. భట్టి, నీవు భక్తుడవే కాదు, అద్భుత ప్రతిభాశాలివి. నీవు నీ శక్తి సామర్థ్యాలు, ధైర్య స్థైర్యాలు ప్రదర్శించి ఈ ప్రపంచంలో నీవేది ప్రాణప్రదంగా ఎంచుకుంటున్నావో దాన్ని త్యాగం చెయ్యగలిగినాడు నీ కోరిక తప్పక తీరగలదు. తమ్ముడు, ఏమిటి ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నీ హృదయంలో సంక్షోభమేదో చెలరేగుతుంది. నీ ఆందోళనకు కారణమేమిటో చెప్పకుండా ఎందుకలా బాధపడతావు తమ్ముడు? అన్నయ్య, దేవి సాక్షాత్కరించి, కానీ నా ప్రతిభకు తగినట్లు నా తపోశక్తిని, త్యాగనిష్టను నిరూపించమని ఆజ్ఞాపించి. మరింకే అలాగే నిరూపించు. అన్నయ్య, నా వంటి సాధారణ వ్యక్తికి జగజ్జనని మెప్పించటం సాధ్యం. మహాకాళి అనుగ్రహం పొందే అదృష్టం నాకు ఈ జీవితంలో లభిస్తుందే. అంత నిరుత్సాహపడకు తమ్ముడు. నాకు మీరు సహాయం చేయగలరా? నా జీవితంలో నా సోదరుడికి ఒక మహోపకారం చేయగలగటం కంటే నాకు కావలసిందే ఉంది తమ్ముడు. అవసరమైతే నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నా. ధన్యుని మహారాజా, దేవి ఆలయానికి వెళ్దాం పదండి. అలాగే. అన్నయ్య,
దేవికి సాష్టాంగ నమస్కారం చేయండి. మాత, నాకు 2000 సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించు. తథాస్తు. ఏమిటది? ఎందుకా నవ్వు? నవ్వకేం చేస్తాను దేవి? 1000 ఏళ్లు రాజ్యపాలన సాగించమని మహేంద్రుడు వరమిచ్చిన అది వ్యర్థమై విక్రమార్కుడు మరణించాడు. అలాంటప్పుడు తమరిచ్చిన వరం మాత్రం తప్పకుండా జరుగుతుందని నమ్మకమే ఉంది జగన్మాత. భట్టి, అద్భుతం. నీ ప్రతిభ మహాద్భుతం. విక్రమార్కుడు నిజంగా మరణించలేదు, మరణించబోడు. అతడు మరణించినట్లు కేవలం నీ కళ్లకు భ్రమ కల్పించాను. అది నాకు తెలుసు దేవి. ఇది కేవలం నీ మెప్పు కొరకే చేశాను. భట్టి, నీ యుక్తికి మెచ్చితిని. దేవతల దీవెనలకు తిరుగులేదు. మహేంద్రుని వరము, నేను నీకిచ్చిన వరము తప్పక నెరవేరగలవు. అడుగో విక్రమార్కుడు. అన్నయ్య, దేవి కరుణించింది. నేను కోరిన ప్రకారం 2000 సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించింది. చాలా సంతోషం తమ్ముడు. మన ఇద్దరం 2000 సంవత్సరాలు జీవించవచ్చు అన్నయ్య. అదెలా? ఏమి నీ యుక్తి? నాకు 1000 సంవత్సరాల ఆయుర్దాయం పెంచగలిగా. సరే, నేను దేశాటనం చేసే ఆ 1000 సంవత్సరాలు నువ్వే రాజ్యం పాలించు. ఈ విధంగానైనా మనం నిశ్చింతగా 2000 సంవత్సరాలు జీవించవచ్చు. ధన్యుని మహారాజా. రేపే దేశాటనకు బయలుదేరుతాను. ఏర్పాట్లన్నీ చేయి. అనుజ్ఞ.